शतमानं भवति शतायुः शतेन्द्रियाणि ऐसा ओम आंजनेयाय नमः ओम महावीराय नमः। पवन सुत हनुमान के, राजा रामचंद्र महाराज के। श्लोकन చెప్పారు రిపీట్ చేయండి. హనుమాన్ హనుమాన్ పూజితాశ్చేత్ పూజిత పూజిత సర్వదేవత సర్వదేవత హనుమాన్ హనుమాన్ మహిమ మహిమ శక్యో శక్యో బ్రహ్మణాపి బ్రహ్మణాపి నవర్ణితం నవర్ణితం. ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆంజనేయ స్వామి నిజంగా మొన్న మనకు చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ జయంతి అని చేశారు. నిజానికి రామాయణం వాల్మీకి రాశారు. వాల్మీకి తర్వాత ఒక 3 లక్షల మంది కవులు రాశారు వాల్మీకి రామాయణాన్ని. రామాయణం దాంట్లో ఒక 10 దాకా బాగా ఫేమ్ అయినాయి. ఫేమ్ కావడం అంటే ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళు ఏదైనా వస్తువు ప్రొడక్ట్ అయినప్పుడు ఎక్కువ మంది కనుక దాన్ని చూస్తే అది సక్సెస్ అయిందంట. దానికి మళ్ళీ తర్వాత అనుపానంగా వేరే వేరే వర్క్ చేస్తారు. కాబట్టి అసలు నిజంగా ఆంజనేయ స్వామి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు తెలుసా ఎవరికైనా? నేను చెప్తాను, చదవండి. వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. శ్లోకం అర్థం ఏంటంటే, వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి తిథి రోజు పూర్వభాద్ర నక్షత్రంలో శనివారం రోజు స్వామివారు జన్మించారు. చాలామంది సంశయం ఏంటండి, చైత్ర పౌర్ణమి కొంతమంది చేస్తున్నారు కదా అని. చైత్ర పౌర్ణమి మహావీర్ జయంతి అంటాం. తర్వాత మనకు ఆ రోజు ఆంజనేయ స్వామి అట సీతమ్మ వారిని చూసొచ్చి రావణ వారి దగ్గరికి వచ్చి, అమ్మని నేను చూశానయ్యా అని శుభవార్త చెప్పాడు. అది జయముకి ప్రారంభం అనమాట. యుద్ధానికి మొదలు ప్రారంభం ఏంటి అంటే, అడ్రస్ తెలియాలి కదా, సీతమ్మ వారి అడ్రస్. అలా స్వామి తెలుసుకొని మాట్లాడి వచ్చి ఆ విశేషాన్ని రావణ వారికి చెప్పిన రోజు అని చెప్తాను. అయితే మనకి హనుమత్ జయంతి ప్రపంచవ్యాప్తంగా చాలామంది చాలా రకాలుగా జరుపుకుంటున్నారు. సుమారుగా ఇది మూడు మార్లు జరుపుకుంటారు చాలామంది. చైత్ర పౌర్ణమి ఒకటి, మనం మాత్రం ప్రామాణికంగా వైశాఖ బహుళ దశమిలోనే చేసుకుంటున్నాం. ఇంకోటి హనుమత్ వ్రతాన్ని కూడా చాలామంది జయంతి అనుభవం చేస్తున్నారు. ఇలా రావడానికి కారణాలు ఏంటంటే, వేరు కవులు వాళ్ళ యొక్క హృదయాన్ని ఒక అద్భుతమైన తీరులో ప్రదర్శిస్తూ రాముల నిన్న పౌర్ణమి రోజు జయంతి అని చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ పుత్రకామేష్టి యాగం దశరథ మహారాజు చేసినప్పుడు అందులోని కొంత పాయాసము ఏదో ఒక జంతువు ఏదో తీసుకుని వెళ్ళి ఇస్తే, అది అంజనాదేవి గాలి ద్వారా పోతే అంజనాదేవి స్వీకరిస్తే ఆంజనేయ స్వామి పుట్టి కాబట్టి ఆంజనేయ స్వామి కూడా రావుల వారికి
సహోదరుడే అనే భావన చొప్పున వాళ్ళు చెప్పారు. రైట్ ఆర్ నాట్ అంటే యూ హ్యావ్ టు క్రాస్ ఎగ్జామ్స్ ఇది ఓన్లీ దాన్ని ఏమంటే వాల్మీకుల్లో చూడాలి ఇది నిజమా కాదా అంటే. మరి ఆంజనేయ స్వామి పెళ్లి కూడా చేశారు. మన బ్రహ్మచారి అని మొదటి నుంచి అందరికీ ఎరికే. బ్రహ్మచారి కూడా సువర్చల అంటే మంచి వర్చస్సు కలిగిన జ్యోతి ప్రజ్వలన అనగానే జ్యోతి ఒక అమ్మాయి ప్రజ్వలన ఒక ఎట్లయితే అనుకుంటున్నామో ఇది కూడా అంతే. ఆంజనేయ స్వామి యొక్క తేజస్సు చాలా గొప్పది, చాలా అద్భుతమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు ఎంతో అందంగా బంగారు మేల్లో ఉంటుంది. అందుకనే మన హనుమాన్ స్వర్ణ కమలా దేహం అని ఆయన యొక్క స్వర్ణంతో బాగా వెలుగుతూ అందంగా చక్కగా ఉంటుందన్నమాట ఆయన స్వామి యొక్క వర్చస్సు, ఆయన యొక్క ముఖం. అందువల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. కాబట్టి మనం హనుమ జయంతి ఎప్పుడైనా సాంప్రదాయ ప్రకారంగా తరతరాల నుంచి చేసుకుంటున్నాం. మన వాళ్ళకి కొంచెం తొందర ఎక్కువ, జయంతి అనుకోని చేస్తున్నారు. అది ఆ రోజు నుంచి చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు కరెక్ట్గా 40 రోజులు ఉంటాయి తీరుల ప్రకారంగా. తిథులు ఎక్కువ తక్కువ వస్తాయి, అది వేరే విషయం. పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు చూసుకుంటే తిథులు 40. ఈ 40 రోజులు సుందరకాండ పారాయణము, రామాయణ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము, రామ సంబంధమైనవి హనుమ సంబంధమైనవి ఏవైనా శ్లోకాలు అవి చదువుకోండిరా మీకు జయం కలుగుతుందని పెద్దవాళ్ళ ఉవాచ. కాబట్టి హనుమ జయంతి ఎప్పుడు అందరికీ చెప్పాను, గుర్తుందా? వైశాఖ దశమి. దాని శ్లోకం మళ్ళీ చెప్పానండి. వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. మంగళం అంటే శుభం కలుగుగాక, మంచి జరుగుగాక అని చెప్పి ఆ స్వామిని మనం చాలా పిల్లవాడిలాగా పూజ చేసేటప్పుడు పిల్లగాళ్ళలాగా భావిస్తాం. ఆయనకేం తెలియదు, మనమే చేస్తాం. ఆయనకు అన్నీ తెలుసు, మనం అలా ప్రేమ భావన చొప్పున చేస్తుంటాం. తండ్రిలాగా, తల్లిలాగా, స్నేహితుల్లాగా, తర్వాత మనమే ఆయనకి ఆయన పని సపర్యలు చేసేటువంటి యొక్క సేవకుల్లాగా చేస్తాం. అందుకనే భక్తిలో శ్రవణము, కీర్తనము, అర్చనము, పాద్యము, ఆత్మనివేదనము, సఖ్యము, దాస్యము ఇవన్నీ కూడా భక్తుల మార్గాలైనవి. కేవలం దండం పెడితే కాదు, త్రికరణ శుద్ధిగా చేయాలి, ధర్మం ఏంటో తెలుసుకోవాలి, ఆలయంలోకి వస్తే ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామిని సేవిస్తే ఏమొస్తుంది, మనకి ఏమొస్తుంది చెప్పండి ఎవరన్నా? చెప్తాను వినండి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్కు పటుత్వంచ హనుమత్ స్మరణ భవేత్. స్వామిని స్మరించడం చేత బుద్ధి బలము, యశస్సు, ధైర్యము, కీర్తి వస్తుందట. కీర్తి ఎట్లా వస్తుంది? మంచి పని చేస్తేనే వచ్చేది. మరి ఆయన భక్తులు లేనప్పుడు మంచి పని చేయాలని ఆలోచన వస్తుంది. భగవంతుడు నిజంగా మనకి ఏం కోరికలు తీర్చడు, ఇది మాత్రం పక్క. మరి కోరికలు తీరు గుడికి ఎందుకు రావాలా? గుడికి ఎందుకు? ప్రసాదం కోసమా? కాదు, ధైర్యాన్ని ఇస్తాడు, ఒక సమస్యని పరిష్కారం చేసుకునే తెలివిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, మనకు పట్టుదలని ఇస్తాడు. ఇలాంటి వాటి కోసమే ఆలయానికి రావాలి తప్ప మీ ఇంట్లో దేవుడు లేడా? ఉన్నాడు. మీ మనసులో దేవుడు లేడా? కానీ గుళ్ళోకి వస్తే కొన్ని తెలుస్తాయి. 10 మందిలో ఎలాగ మనం మసులుకోవాలి, ఇతరులకు ఎలా సహకరించాలి, మన జీవం ఉన్నది ఎందుకు, పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు, బతుకున్నప్పుడు మనం ఏం చేయాలి, మన వల్ల ఇతరులకి ఏం ప్రయోజనం అని అవన్నీ కూడా ఆ యొక్క మూర్తిని చూసి స్ఫూర్తిని పొందాలి. విగ్రహారాధన ఎందుకో తెలుసా? విగ్రహం కలగడానికి. మానవత్వం మొదలు మనం నేర్చుకుంటే తర్వాత దైవత్వం. మానవత్వమే లేకుండా, మనిషిని గౌరవించకుండా, మనిషిని ప్రేమించకుండా, మనిషి అంటే మానవత్వం ఏంటో తెలుసుకోకుండా ఉండేటువంటి యొక్క స్థితిగతులు, పరిస్థితులు మన దాంట్లో లేవు. అంతా కూడా మానవత్వంతో ఆలోచించాల్సిందే. మన యొక్క సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకునే మన యొక్క సనాతన ధర్మము చాలా గొప్పనైనది. దాంట్లో ప్రధానమైన భక్తి మార్గంలో నడిచేవాడు ఆంజనేయ స్వామి. ఏకదా విప్ర బహుదా వదంతి అని వేదవాక్యం. ఏంటి అంటే భగవంతుడు ఒక్కడే, కానీ వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తుంటాడు. మనం ఒక చోట తమ్ముడిగా అవుతాం, ఒక చోట అన్నగా అవుతాం, ఒక చోట కొడుకుగా అవుతాం, ఒక చోట భర్తగా అవుతాం, ఒక చోట స్నేహితుడిగా అవుతాం, ఒక చోట ఇరుగు పొరుగా అవుతాం. అలాగే అన్ని తత్వాలు తెలవడానికి భారత, భాగవత, రామాయణాలు ఈ మూడు చదివితే చాలు. భారతము 1,00,000 శ్లోకాలతో ఉంది. ఈ 1,00,000 శ్లోకాల్లో ఏవైతే ఉందో ప్రపంచంలో అంతటా ఉంది. ప్రపంచంలో అంతటా ఏదైతే ఉందో దీంట్లో భగవద్గీతలో ఉంది. భారతంలో ఏదైతే లేదో ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడైతే లేదో అది మహాభారతంలో లేదు. కాబట్టి ఆ భగవద్గీత సారాంశాన్ని మనకు
మేనేజ్మెంట్ హ్యూమన్ పరిస్థితి మనం ఎట్లా నడుచుకోవాలి అనేటువంటి యొక్క పర్సనల్ మేనేజ్మెంట్ అనేది భగవద్గీత. అందుకనే చదవండి అంటే మన వాళ్ళు ఏం చేస్తాడు, చచ్చినప్పుడు తల దగ్గర పెడతారు, వాడికి వినపడదు. అన్నప్రాసినప్పుడు తలకాయ దగ్గర పెడతారు, వాడికి తెలియదు. కోట్ల అబద్ధాలు ఆడే చోట మొత్తం భౌతిక ప్రమాణం చేసి చెప్తారు. ఈ 3 చోట్ల వాడతారు, మిగతా చోట వాడట్లేదు. కానీ మీకు రాదు, కరెక్టే. రోజుకు ఒక శ్లోకం చదవండి, ఒక శ్లోకాన్ని వారం చదవండి. ఎందుకు రాదు? మనం అసమర్థులం ఏం కాదు, పని చేయడానికి వెళ్ళకపోవడం వల్లనే మనం అసమర్థులవుతాం. ఈ స్ఫూర్తిని మొత్తం ఆంజనేయ స్వామి నుంచి నేర్చుకోవాలి. అందుకనే ఆంజనేయ స్వామికి భక్తులు ఎక్కువగా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అనేక ముస్లిం కంట్రీస్లో కూడా ఆంజనేయ స్వామిని సేవించే వాళ్ళు ఉన్నారు. ఆయన వెంట బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, కీర్తి ఇవన్నీ వస్తాయి. కాబట్టి మళ్ళీ మనకు జూన్ 1 ఈ సంవత్సరం జూన్ 1 హనుమత్ జయంతి అవుతుంది. మే 28, 29, 30, 31 5 రోజులు కూడా బ్రహ్మాండంగా 108 కలశాలతోటి స్వామికి అభిషేకము, 1,00,000 తమలపాకులతో పూజ, 1,00,000 మల్లెపూలతో పూజ, మొట్టమొదటి రోజు కలశ స్థాపన, అఖండ దీపారాధన, చివరి రోజు స్వామికి పట్టాభిషేకము, ఇవన్నీ కార్యక్రమాలు, పతాకావిష్కరణం అన్నీ ఉంటాయి. కాబట్టి ఫాలో అవుతుందండి. ఈ 1వ తారీఖు దాకా రెగ్యులర్గా ప్రతిరోజు కూడా రండి, మంగళవారం కాదు. మీకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతాయి. స్వామి నుంచి మీకు ఆశీర్వచనాన్ని తప్పకుండా అందరికీ, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరికీ అందిస్తామని చెప్తున్నాం. జై బులరామ తన్మానికి, పవన్ సుతన్మానికి. మరొకటి ఆంజనేయ స్వామి శక్తి ఏంటో తెలుసా? హనుమాన్. ఆంజనేయ స్వామి పూజిస్తే హనుమాన్ పూజితాశ్చేత్ పూజిత సర్వదేవత హనుమాన్ మహిమ శక్యో బ్రహ్మణాపి నవర్ణితం. ఏదైనా సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పాలంటే బ్రహ్మతరం అవుతుంది. అలాంటి బ్రహ్మతరం కూడా కానంత గొప్ప శక్తి, గొప్ప ధైర్యము, భక్త శక్తి సంపన్నుడు, భక్తవత్సలుడు అయినటువంటి వాడు. అందుకనే ఆంజనేయ స్వామిని పూజిస్తే అందరు దేవతలు పూజించినట్లే. ఎందుకంటే మొదలు వినయం వస్తుంది, విధేయత వస్తుంది, జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, ధైర్యం వస్తుంది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవన్నీ పోయి చక్కటి గుణం వస్తుంది. అందువల్ల మనం ఆంజనేయ స్వామిని సేవించాలి. జై బులరామ తన్మానికి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో రామ హనుమానికి జై. దయచేసి కదలండి, మీరు సంబంధం కుదరండి, మధ్యలో ఎన్నో ఉన్నాయి. ఇష్టపడా లక్ష్మీనారాయణ ప్రదా మిగతా వాళ్ళకి దారి ఇవ్వండి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అందరూ మన వాళ్ళే. కదలాలి కదలాలి నాన్న. చారి గారు ఎడిట్ చేసుకోండి. రాస్తున్నా. చిన్న బిడ్డ ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర చాలా గొప్పది. అంటే చరిత్ర అంటే జరిగినటువంటి యొక్క విషయాలు చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మనకు హనుమాన్ చాలీసాలో క్లుప్తంగా 40 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. సుందరకాండ మొత్తం కూడా ఆయన గురించే వర్ణిస్తుంది. సీతాదేవి యొక్క, రాముడి యొక్క గొప్పతనం, ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం దాంట్లో ఎక్కువగా తెలుస్తాయి. ఆంజనేయ స్వామికి పెళ్ళయింది అని చెప్పి కొంతమంది పరాశర సంహితయే ఆధారం అని చెప్పారు. ఆ పరాశర సంహిత నిజంగా పోలి ఉన్నప్పటికీ కూడా నిజమైంది కాదు అని
పెద్దల ఉవాచ, పెద్దల ద్వారా మనకు తెలిసిన విషయం కాబట్టి ఆంజనేయ స్వామికి పెళ్లి కాదు, చైత్ర పౌర్ణమి రోజు హనుమత్ జయంతి కాదు, హనుమతి విజయోత్సవం ఆ రోజు. హనుమతి విజయోత్సవం నుంచి హనుమత్ జయంతి వరకు మనం కరెక్ట్గా 40 రోజులు ఉంటాయి కాబట్టి ఆ మండలం రోజు మనం శ్రద్ధగా, ప్రేమగా, జాగ్రత్తగా, భక్తిగా, వినయంగా, విధేయతగా మనం పూజ చేసుకోవాలని. పూజ అంటే కేవలం అక్షంతలు వేయడం, పూలు వేయడం, కుంకుమ వేయడం, గోలగోల చేయడం కాదు. మనసా వాచ కర్మణ ఆయన ధ్యానం చేసుకోవడం కూడా, ఆయన తలుచుకోవడం కూడా, శ్రీరామ రాసుకోవడం కూడా, లేదా సుందరకాండ చదువుకోవడం కూడా, లేదా మీకు వచ్చిన శ్లోకాలు పారాయణం చేయడం కూడా. ఈ శ్లోకాలు పారాయణం చేయడానికి వాక్సిద్ధి ఉంటుంది. మన పిల్లల చేత కనుక చెప్పిస్తే వాళ్ళు పెద్దగా చక్కగా ప్రతి పదాన్ని ప్రొనౌన్సిస్ చేయగలుగుతారు. స్వామిని అందరూ ఫాలో కావాల్సిందిగా, అతన్ని ఆచరించాల్సిందిగా కోరుతున్నాను. జై బలరామ హనుమానికి. ఓం పూర్వాక్షరదేవన విశేషణ విశిష్టాయ శ్యాం శుభంగా భారవతంలాగా కుటుంబానంతా ఆయన స్వస్థనామార్తి కలిసి కుమారి మేఘాశ్రీ జన్మోత్సవం ఆంజనేయ సంపూర్ణ స్తోత్రనామార్థం శ్రీ మహా ఓకే నాకు చెప్పేవాళ్ళు ఇప్పుడేమో నాకు మంచిదండి రాజమార్గంతో దోస్యా చిటికోల్ శ్రీకాంతరావు దంపత్యో వివాహ దోస్య ఆంజనేయ స్వామి భార్య చెక్కులు अस्माकं मम सह कुटुम्बानां बान्धवानां मम अडिदुल्ले सह कुटुम्बानां चौलकट्नाकेली कल्लकर पुत्रपौत्र अभि इत्यर्थम् आंजनेय स्वामी संपूर्ण कटाक्ष सिद्ध्यर्थं अष्टोत्तर शतनामार्चनं करिष्ये नमः। ओम आंजनेयाय नमः, ओम हनुमते नमः, ओम तत्त्वज्ञानाय नमः, ओम अशोकवनिकाक्षेत्रे नमः, ओम सर्वग्रह विनाशिने नमः, सर्व दुःखहराय नमः, ओम मनोजवाय नमः, सर्व मंत्र स्वरूपोदे नमः, सर्व यंत्रात्मिकाय नमः, ओम महाकायाय नमः, ओम प्रभवे नमः, ओम सर्व विद्या संपत्प्रदायकाय नमः, ओम भविष्य चित्राणाय नमः, ओम रत्नपूर्णदीप्तदे नमः, ओम गंधर्व विद्या तत्त्वज्ञाय नमः, ओम कारागृहविमुक्तये नमः, ओम सागरोत्तारकाय नमः, रामदूताय नमः, वानराय नमः, सीताशोकनिवारकाय नमः, बालार्क सदृशासनाय नमः, दशग्रीवकुलान्तकाय नमः, नारायणाभाय नमः, महा మంగళవారం రోజు ఇంత దినంలో నేను ఇది మాత్రం మాట్లాడుతున్నాను మీకోసం. 15 అన్న 16 అని జై బలరామ హనుమానికి హనుమానికి
నిమిషాలు వస్తుందండి. అయ్యగారు